శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 76వ నుంచి ఈరోజు చదువుతున్నాము. 543వ పేజీ 543వ పేజీ 76వి. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడ తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనసును లాగి గురుచరణాల కట్టిపడి వేయాలి. గురువు ప్రేమను అనుగ్రహాన్ని పొందడానికి వారి పాదపద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హితబోధను చక్కగా తెలుసుకుని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలలో రమిస్తున్న హృదయంలో సాయి యందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం ప్రమాదం రెంటికి పనికి వస్తుంది. మంత్రసిద్ధి మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపించినట్లే గురుచరణాల ధూళితో నిండిన కళ్ళు జ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధపురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు. వానిని సంపాదించుకోవడానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలలో నెయ్యి ఉంటుంది కానీ పాలను కాచి పెరుగు తోడు పెట్టకపోతే మజ్జిగ కానీ వెన్న కానీ రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వపు అభ్యాసం వల్ల కలిగిన బుద్ధి కుశలత సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మప్రాప్తి కనుక ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించేందుకు భగవద్గతి విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికి, దానిపై వైరాగ్యత ఎగరడానికి మరియు 4 రకాల ముఖ్య కలశాలు నడపడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాన సూకరాలు రాత్రింబవళ్ళు బురదల పొర్లుతో మలాన్ని తింటూ విషయభోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరాన్ని కూడా అవే ఉంటే అందులో గొప్పతనం ఏముంది? చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మసిద్ధిని ప్రాప్తింపచేసే సుధర్మాచరణమను తపస్సును శరీరంతోనే సాధించాలి. సాధుపురుషుల సేవ ముక్తికి నిలయం. స్త్రీలోలత నరకద్వారం అని పెద్దలు చెప్పిన మాటలని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సదాచార సంపన్నులై ఉండి శరీరధారణకు మాత్రం అన్నం తింటూ ఇల్లు ఇల్లాలు పిల్లలు వగైరాల ఎందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. సతతం సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారిపై స్వయం ధ్యానం ఉంచుతారు. నామస్మరణ మహత్యం ధన్యం. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవాడు దేహ స్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మర్చిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు. నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమమయవాణి అనేకులకు గుర్తు ఉండే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా ఇది మన కష్టాల నుండి రక్షిస్తుంది. 94వ నుంచి మరో వీడియో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. లోకా సమస్త శాంతి శాంతి.